అస్సలాము అలైకుం అండి. ఈ రోజు వచ్చి మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే చెప్తున్నాను. తెలుసు కదండి, నా పేరు వచ్చి సుభాన్. నేను వచ్చి రంజాన్ నెల గురించి అయితే ఒక సింపుల్గా 5 టిప్స్ అయితే చెప్పాలనుకుంటున్నాను. అదేం లేదండి, రంజాన్ నెలలో వచ్చి మనం ఎట్లుండాలా, రంజాన్ నెలలో వచ్చి మనం ఏమేమి కంట్రోల్ చేసుకోవాలా అనేది సింపుల్గా అయితే నేను చెప్తాను. ఇది నేను చెప్పడం అని కదండి, మా హజరత్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో హజరత్ వాళ్ళకి అడిగి నేను తెలుసుకుని అయితే మీకైతే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఈ వీడియో ద్వారా వచ్చి ఎంతమంది మారుతారు, ఎంతమంది మారరు అయితే నాకైతే తెలియదు, కానీ నా వీడియో ద్వారా ఒక 10 మంది మారుతారనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి అంటే రంజాన్ ఎలా అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుకొచ్చేది మాకు పవిత్రమైన మాసం అండి. ఎందుకంటే ప్రతి ఒక్క ముస్లిం వచ్చి ఎన్నో తప్పులు చేసిన, మిగతా నెలలో వచ్చి చాలా తప్పులు చేసింటారు. ఈ రంజాన్ నెలలో వచ్చి ప్రతి ఒక్క తప్పును వచ్చి ప్రాయశ్చితంగా దేవుడి ముందు వచ్చి ఏమంటారు క్షమాపణ కోరుకుంటారు. అట్లా కోరుకునేది ఈ నెలలో అయితే ప్రతి ఒక్కటి నెరవేరుతాయండి. ఎందుకంటే ఫస్ట్ వచ్చి రంజాన్ నెల వచ్చి మనం ఎట్లుండాలా సింపుల్ గా చెప్తాను. రంజాన్ నెల వచ్చి ఖచ్చితంగా అయితే రోజా ఉండాల్సి వస్తుందండి. రోజా అనేది మన మీద వచ్చి ఫరజ్ అనమాట. ఎందుకంటే మనము మన 5 పూట్ల నమాజ్ ఏ విధంగా అయితే మా మీద దేవుడు వచ్చి ఫరజ్ చేసినారో అట్లా వచ్చి రంజాన్ నెల రోజా కూడా వచ్చి మా మీద వచ్చి ఫరజ్ అండి. రోజా ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజా ఉన్నప్పుడు మనం వచ్చి ఫస్ట్ వచ్చి మన బాడీ అనేది ఫుల్ కంట్రోల్ అయితే పెట్టుకోవాలి. రోజా ఉండడం వల్ల మనం వచ్చి కొన్ని నియమాలు అయితే పాటించాల్సి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మన కళ్ళు అయితే చెడు చూడకూడదు, సరేనా. చెడు చూడడం వల్ల మన కళ్ళ నుంచి ఏమైనా తప్పుడు చూసినట్టయితే దాని ద్వారా ఏమవుతుందంటే మనకి చెడు ఆలోచన అనేది మనసులో అయితే వస్తాయి. దానివల్ల మన రోజా అనేది మహ్రూర్ అయిపోతుంది. రెండోది వచ్చి మనం వచ్చి నాలుగు అనమాట. నాలుగు కూడా వచ్చి చాలా కంట్రోల్ అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం వచ్చి ఇక్కడ అక్కడ మాట్లాడి ఇక్కడ అయితే చెప్పకూడదు. అది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఇది నాలుగు అనేది మనం చెప్పే విధానం ఏదైతే ఉంటుందో తప్పుడుగా అది వచ్చి మనుషుల మధ్య దూరాన్ని అయితే ఇది చేస్తుంది. అది కాకుండా రోజు ఒప్పుకోదు ఉండి ఇట్లయితే ఉరివే చేయకూడదు. రెండోది వచ్చి మన చేతులు అనమాట. ఈ చేతులు ఏదైతే ఉన్నాయో ఈ చేతులతో వచ్చి చెడుగా అంటే చెడు పనులు చేయడానికి అయితే వాడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రంజాన్ నెలలో రోజా ఉన్నప్పుడు ఇవైతే వాడకూడదు అనమాట. చేతులు ఎట్లా అంటే గలీజానికి ఏ దానికైతే వాడకూడదు. మంచి మన బాడీలో శరీరంలో ఏవైతే పార్ట్స్ ఉన్నాయో అవి మంచిగా వాడాలి తప్ప చెడుకి వాడకూడదు అనమాట. మన మెదడు మన మనసు అనేది స్వచ్ఛంగా అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. ఇవి పెట్టుకున్న వల్ల ఏమైతే మనం కూడా వచ్చి రోజా అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు, మంచి చెడు ఆలోచన రావు, మనం అయితే హ్యాపీగా అయితే నమాజ్ చదువుకోగలుగుతాము. మళ్ళీ వచ్చి నమాజ్ కూడా ఖచ్చితంగా టయానికి అయితే చదవాలండి రంజాన్ నెల వచ్చి మనం. ఎందుకంటే రంజాన్ నెల ఉండేది ఒక నెల కాబట్టి ఆ ఒక్క నెలలో మనం వచ్చి ప్రతి ఒక్క నమాజ్ వచ్చి మనం అయితే అదా చేయాలా, ప్రతి ఒక్క నమాజ్ కూడా మనం కంప్లీట్ చేయాలా. అది మన మీద ఫరజ్ అనమాట, సరేనా. ఇందులో వచ్చి రోజా ఉండడం వల్ల కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయండి. ఎందుకంటే మిగతా నెల వచ్చి చడాబుడగా తినేస్తాము, హెవీ కొలెస్ట్రాల్ అనమాట. ఎందుకంటే మన బాడీలో వచ్చి కొవ్వు అనేది చాలా పెరిగిపోతుంది. అది పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి కొన్ని ఇబ్బందులు అనేది కూడా పడతాము. తర్వాత వచ్చి శరీరం అనేది బరువు ఎక్కువడం అట్లా అయితే ఉంటుంది. దాని ద్వారా ఏమవుతుందంటే మనకి దేనిపైన అనారోగ్య సమస్యలు అన్నీ వస్తూ ఉంటాయి. కానీ మనం రోజా ఉండడం వల్ల ఏమవుతుందంటే మన శరీరం అనేది ఏ అయితే కొవ్వు ఉంటుందో ఆ కొవ్వు అయితే కరిగించే పనిలో ఉంటుంది. ఆ కొవ్వును కరిగించుకొని ఆ కొవ్వునే శక్తిగా అనేది మనకి బాడీకి అయితే అందిస్తూ ఉంటుంది. అదొక మంచి ప్రాసెస్ అనమాట. తర్వాత వచ్చి మనకి ఒక్కపొద్దున్నప్పుడు చడబడ కూల్ డ్రింక్ అనమాట. అంటే పొద్దున్న నుంచి ఫస్ట్ ఉంటాము, సాయంత్రం ఒక్కపొద్దు తీస్తానే వచ్చి చల్లని కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఇవన్నీ